హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించినారు. ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేసామండి. నిన్న కూడా ఒక వీడియో పెట్టాము, రసంగి పుంజ అండి. అది ఎమ్మటే సేల్ అయిపోయింది. అలాగే ఈ వీడియోలో మీకు ఒక రెండు మంచి క్వాలిటీ గల పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి. రెండు కూడా మంచి క్వాలిటీ గల పుంజులు చెప్తున్నారు. ఒకటేమో రంగు నెమలి కక్కెర చెప్తున్నారు, రెండోది సీతువ అని చెప్తున్నారండి. నెమలి కక్కెర, సీతువగా ఈ రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసరికి నెమలి కక్కెర, దీని యొక్క ఎత్తువిషయం తీసుకుంటే 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23 అని చెప్తున్నారండి. ఇక బరువు విషయం తీసుకుంటే కనుక 3.5 కేజీ నుంచి 4 కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి. 3.5 to 4 kgs బిలోగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 14 నెలల వయసులో పుంజ అండి. ఇది 14 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఈ నెమలి కక్కెర పుంజ యొక్క వయసు అండి. ఇది 14 నెలలు. ధర విషయం తీసుకుంటే కనుక 8,000 రూపాయలు చెప్తున్నారండి. 8,000 రూపీస్ దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి. 8,000 రూపాయలు నెమలి కక్కెర పుంజ యొక్క ధర అండి ఇది. ఇక రెండోది సీతువ, దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23 అండి ఇది. ఇక బరువు విషయం తీసుకుంటే కనుక 3 నుంచి 3.5 కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి. 3 to 3.5 kgs బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. ఇక ఈ నెమలి సీతువ పుంజ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 13 నెలల పుంజ అని చెప్తున్నారండి. 13 నెలల వయసు గల పుంజ అండి ఇది. 13 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక 5,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 5,000 రూపీస్గా ఈ సీతువ పుంజ యొక్క ధర చెప్తున్నారు. 5,000 రూపాయలు అండి. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ రెండు కలిపి ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి. అలాగే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలని చెప్తున్నారండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనికపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, విజయవాడ కూడా సమీపాన్ని ఉంటుంది కాబట్టి విజయవాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే, అంటే రెండు పుంజులు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఒకళ్ళే కనుక రెండు తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. అలాగే వాళ్ళు కూడా లైవ్లో తీసుకోమంటున్నారు. లేదంటే కుదరని పక్షంలో మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి పుంజుల్ని. మీరు ధర మాడుకొని, అలాగే రెండు తీసుకున్న వాళ్ళు ఉంటే ధర మాట్లాడుకొని, కుదిరితే లైవ్లో వెళ్తే కనుక మీరు నచ్చితే ఆ ధర మాడుకొని పుంజులను తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషను. ఒకవేళ కుదరకపోతే వీడియో కాల్ చేసి చూపిస్తారండి. మీరు డబ్బులు కొడితే కనుక, అంటే ధర మాడుకుని డబ్బులు కొడితే కనుక మీకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. అలాగే ఫ్రెండ్స్, నేను వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించినారు. ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేసామండి. నిన్న కూడా ఒక వీడియో పెట్టాము, రసంగి పుంజ అండి. అది ఎమ్మటే సేల్ అయిపోయింది. అలాగే ఈ వీడియోలో మీకు ఒక రెండు మంచి క్వాలిటీ గల పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి. రెండు కూడా మంచి క్వాలిటీ గల పుంజులు చెప్తున్నారు. ఒకటేమో రంగు నెమలి కక్కెర చెప్తున్నారు, రెండోది సీతువ అని చెప్తున్నారండి. నెమలి కక్కెర, సీతువగా ఈ రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి. ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసరికి నెమలి కక్కెర, దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23 అని చెప్తున్నారండి. ఇక బరువు విషయం తీసుకుంటే కనుక 3.5 కేజీ నుంచి 4 కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి. 3.5 to 4 kgs బిలోగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 14 నెలల వయసులో పుంజ అండి. ఇది 14 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఈ నెమలి కక్కెర పుంజ యొక్క వయసు అండి. ఇది 14 నెలలు. ధర విషయం తీసుకుంటే కనుక 8,000 రూపాయలు చెప్తున్నారండి. 8,000 రూపీస్ దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి. 8,000 రూపాయలు నెమలి కక్కెర పుంజ యొక్క ధర అండి ఇది. ఇక రెండోది సీతువ, దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. హైట్ వచ్చి 23 అండి ఇది. ఇక బరువు విషయం తీసుకుంటే కనుక 3 నుంచి 3.5 కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారండి. 3 to 3.5 kgs బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. ఇక ఈ నెమలి సీతువ పుంజ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 13 నెలల పుంజ అని చెప్తున్నారండి. 13 నెలల వయసు గల పుంజ అండి ఇది. 13 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఇక ధర విషయం తీసుకుంటే కనుక 5,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 5,000 రూపీస్గా ఈ సీతువ పుంజ యొక్క ధర చెప్తున్నారు. 5,000 రూపాయలు అండి. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ రెండు కలిపి ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి. అలాగే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలని చెప్తున్నారండి. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనికపాడు గ్రామం
చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, విజయవాడ కూడా సమీపాన్ని ఉంటుంది కాబట్టి విజయవాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే, అంటే 2 పుంజులు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఒకళ్ళే కనుక 2 తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి